ఎగ్జామ్ హాల్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయాలి. కానీ వీళ్ళు మాత్రం ఆన్సర్స్ బదులు ఆటో పంచులు రాస్తూ మనందరినీ కడుపు పనవించడానికి వచ్చేస్తున్నారు. స్టూడియో ఖాళీ సుధీర్ along with his team. So let's welcome them. ఓటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా. ఏరా రే ఇవాళ ఎగ్జామ్ కదా బాగా చదివావా? రాత్రి 9 గంటల బుక్ ఓపెన్ చేశాను రా. 5 minutes చదివా నిద్ర వచ్చింది. టీ తాగా, మళ్ళీ నిద్ర వచ్చింది. నిద్ర ఆపుకోవాలని డిసైడ్ అయ్యి మొబైల్ తీసి సినిమా చూసా ఉదయం వరకు. నువ్వు చదివావా? నేను అలా చదువు బుక్స్ తీసారా సౌండ్స్ రా ఒకటే సౌండ్స్. సౌండ్ ఏంట్రా? చదువుకుందని పబ్కి వెళ్ళారా బుక్స్ చదివినా అడవాడు సాంగ్లు పెడతాడు ఒకటే. మన ఎగ్జామ్ పరిస్థితి ఏంటరా? ఇక్కడ ఏం రాసి ఉంటే అదే జరుగుతురా. అంటే ఏం రాసుంటే అది జరిగిద్ది అంటే ఇదా? నీ పరిస్థితి ఏంటి? కింద ఏం రాసుంటే అది జరిగిద్ది. కింద అంటే సార్ వచ్చేస్తున్నారు, కొంచెం అలర్ట్ గా ఉండండి. రే కూర్చోండి రా పారండి ఎగ్జామ్ పో. గురువంటే గుండ్రాయి కాదు బుడుగంటే బుడి చెంగు కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరు భయపడకండి. ఇది ప్రాబ్లమా? చాలా ఇంపార్టెంట్ లెక్క పబ్లిక్ ఎగ్జామ్. ఎవరేం భయపడకండి, ఫ్రెండ్లీగా రాసుకోండి ఎగ్జామ్స్. ఓకేనా? కూర్చొని రాసుకోండి. అలాగే సార్. కాపీలు కొట్టారంటే చంపేస్తాను, అర్థమైందా? పక్కన చూడకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్. రా కూర్చో. ఏంటి సార్ సొంత కొడుకుని పెట్టుకొని ఎప్పుడు మీరు ఆడు మిమ్మల్ని సార్ పిలుస్తుంటాడు? అది ఇంట్లోనే, ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే ఏముండదు. దా కూర్చో. సార్ మొహం ఏంటి సార్ మీకన్నా పెద్దగా ఉంటది? మొన్న ఫేస్ యాప్ లో ఫోటో తీసుకున్నాడు, ముసలాడు ఫోటో. అది ఫోన్ లో లేకుండా మొఖానికి అంటిపోయింది అలాగా. సార్ మీ టై కూడా చాలా బాగుంది. ఏంటి ఎంత ఉంది? ఇదే మన షాపింగ్ మాల్ లో 70% ఆఫర్ పెడితే వెళ్ళి కొనుక్కున్నా. మరి ఎంత ఉందండి? 70% ఆఫర్ ఆడించుకున్నాడు, 30% నాకు ఇచ్చాడు. సరిగ్గా రాయండి. ఏమైంది సార్? ఏం చేస్తున్నారు? కూర్చొని ఎగ్జామ్ రాసుకుంటున్నాను సార్. ఎదురెదురు కూర్చోమల్లా అడు కూర్చోండి. సార్ పేపర్లు ఇస్తే రాస్తాను సార్. ఏం పేపర్లు? ఆ క్వశ్చన్ పేపర్లు ఇస్తారు కదా సార్. సార్ ఏంటి సార్ ఇది క్వశ్చన్ పేపర్? ఏమైంది? ఆడ క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆన్సర్లు ఇస్తున్నాడు. మాకు తెలియదేంటి రైట్ ఆన్సర్ ఏంటో. ఆ మిగతా 3 తీసేయండి. నువ్వే చూసా, నువ్వే తీసి. సార్ మీకు తెలుసు కదా సార్ రైట్ ఆన్సర్ ఏంటో. అది నుంచి మిగతా 3 తీసేయండి చెప్తా. మాకు తెలియదు ఏంటి సార్, మేము చదువుకున్నాం కదా. కన్ఫ్యూజ్ చేద్దామని. ఇది చూసా రైట్ ఆన్సర్. చూస్దా రైట్ ఆన్సర్. అది తీసేసి రాయి. రాసేస్తా. నన్ను అడుగుతారా? రాసుకొని. సార్ ఇక్కడ ఏదో ప్రింటింగ్ అవ్వలేదు సార్. ఏది? సగం క్వశ్చన్ ఉంది, మధ్యలో గ్యాప్ వచ్చింది, మిగతా క్వశ్చన్ ఉంది, మధ్యలో గీత ఉంది సార్. ప్రింటింగ్ అవ్వలేదు ఇక్కడ. అది ఫిల్లింగ్ ద బ్లాంక్ రా. ఫిల్లింగ్ ద బ్లాంక్ అది. నన్ను రాసామా? ఏంటన్న ఆన్సర్లు ఖాళీ లేకుండా ఓమని రాసాం అంటే ఓంకారం నుంచి స్టార్ట్ చేస్తున్నానా? స్టార్టింగ్ ఎండింగ్ ఇదే సరిపోయింది. సరిగ్గా రాయి. సార్ అర్జెంట్ టాయిలెట్ నెల్లు రాస్తున్నావా? ఏంట్రా అది? అంటే స్లిప్లు పెట్టడానికి ఇబ్బంది అని చెప్పేసి టెక్స్ట్ బుక్ లో చింపేసి అతికించాను సార్. రాయడం కూడా బద్దగంటారు నీకు. రాయడం కూడా బద్ద. కూర్చో సరిగ్గా రాయి. మంచిగా రాసుకోవాలి నాన్న. బంగారులో చదువు. డస్ట్బిన్ సార్ ఎవడు పెట్టేశారు సార్ తల మీద? ఎవడ పెట్టారు? కూర్చో, ఇక్కడ కూర్చో. వెళ్ళేటప్పుడు ఒక కేలు చూపిస్తా, వచ్చేటప్పుడు 5 చూపిస్తా. కూర్చో. అమ్మా ఈ క్వశ్చన్ ఇచ్చాడా? దీని స్లిప్ ఎక్కడ ఉంది సార్? టాయిలెట్ సార్. దాని నుంచి రాస్తున్నావు, ఏం కనిపించట్లేదు. ఏం రాస్తున్నారు నువ్వు? ఇది వైట్ పెన్ సార్, కనిపించదు వైట్ పేపర్ మీద. నేను వైట్ పెన్ తోనే వేస్తాను మార్కులే. సార్ రారా, వీడి గురించి దాని నుంచి వెయిటింగ్. ఎందుకు 2 సార్లు వెళ్తున్నావు బయటకు? నువ్వు రా సార్. దేనికి? నువ్వు నాతో రా. ఎక్కడికి వెళ్తున్నావు? టాయిలెట్ చూస్తుందా? ఏంట్రా ఇది? ఏంట్రా బాబురే? సార్ ఇంట్రా నువ్వు. ఏంట్రా నువ్వు హగ్గీ చేసుకుంటా? ఇవి హగ్గీస్ కాదురా రాస్కెల్. స్లిప్పులు రా. సోషల్ పేపర్ 5 మార్క్స్ క్వశ్చన్స్. స్లిప్పులు అన్ని పెడతావా? 3 దొరికేంటి? 4గా పెట్టా. ఇంకా 5వది తీయలేము లేదా? ఒక ఎడిషన్ కావాలి సార్. ఇందుగా
సార్ ఇంకోటి కావాలి సార్. వెరీ గుడ్ రా, ఇప్పుడు బాగా రాస్తున్నట్టున్నావు. థ్యాంక్ యూ సార్. ఇంకో 2 కావాలి సార్. ఇదిగోరా పత్తి తీసుకో. సార్ ఇంకొక 10 ఇవ్వండి సార్. ఎందుకురా ఏం రాస్తున్నారు నువ్వు? మా నాన్న జిరాక్స్ షాప్ పెట్టాడు సార్, పేపర్ లేకపోతే తెమ్మని చెప్పాడు. చాక్ పీసుల షాపులు, డస్ట్బిన్ షాపులు పెట్టలేదు. కూర్చో 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 కూర్చో. సార్ నా ఎగ్జామ్ అయిపోయింది సార్. రాసాం అప్పుడే. రైట్ నెక్స్ట్. ఇంటికి షాపుకి సార్. లేగాలి లేగాలి, అయిపోయింది ఎగ్జామ్ టైం అయిపోయింది, లేకండి. ఏరా ఎగ్జామ్ వేసు ఫెయిల్ అవుతానేమో భయం ఉందిరా. నీ మాత్రం పాస్ అయిపోతున్నాడు, నేను భయపడుతున్నాను. ఓ పని చేద్దాం, రాత్రి కాలేజ్కి వెళ్ళి ఆ పేపర్ మీద అనే మార్క్స్ రాసేసుకుందాం. మార్క్స్ వేసుకుందాం, ఇంకెందుకు. ఇద్దరిపై ఐడియా రా. ఓకే ఎవరు లేరా, ఆన్సర్ పేపర్ మీద మొత్తం మార్కులు మార్చేద్దాం. వీళ్ళు ఎందుకు వచ్చారు? వెళ్ళిపోయారా. నీ సన్నీల వల్ల ప్రిన్సిపల్ ఆయన చేస్తాడు ఇక్కడ. సార్ సార్ చూసాను సార్. నేను చూసాను. దేనికి వచ్చారు? పేపర్లో కరెక్ట్ చేయడానికి వచ్చాను. నైట్ టైం. మీ అబ్బాయి పేపరు చూసాం, హోమ్ కి పక్క ఇంకో 0 పెట్టి 100 మార్కులు చేశారు దాన్ని. మీరెందుకు వచ్చారు? కాలేజ్ మిస్ అవుతున్నాం, హ్యాపీ డేస్ కోసం వచ్చాను. మీ పేపర్లే కదా. ఏంటో నీ పేపర్లో 100కి 125. అంటే ఒక తగ్గించినా సరిపోదు కదా. నీ పేపర్ ఏంట్రా? స్టేట్ ఫస్ట్ ర్యాంక్ డైరెక్ట్ గా. అంటే వచ్చేస్తుందేమో డైరెక్ట్ రాసేస్తారు. సరే కొట్టను కానీ మీరు కూడా ఎవరికి చెప్పకండి, అర్థమైందా? అలాగే సార్, ఎవరికి చెప్పండి. ఇదేదో బాగుంది సార్. రాసేసుకుందాం సార్. నేను రాసేస్తానండి. రాయరా, నాది కూడా రాయి. స్టేట్ ఫస్ట్ సెకండ్ రెండు నాకేం రాసి. ఫోన్ వస్తున్నట్టు. హలో సార్, సార్ సార్ అలా కాదు సార్, సార్ అలా కాదు. ఏమేం సార్? ఆఫీస్ లో సీసీ కెమెరా ఉంది కదా, మొత్తం బాస్ మొత్తం లైవ్ లో చూస్తున్నారంట. పరిస్థితి ఏంటి సార్? ముగ్గురు టీ బారే. బారు సార్, పబ్ అయితే బాగుంటుంది. ఆలీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? సీను సార్ గట్ట పెరగ తీసా. సుధీర్ అండ్ ఆర్పి ఇద్దరిది చాలా బాగుంది. రోజా గారు బాగుంది. గుడ్ గుడ్.